హాయ్ ఫ్రెండ్స్, నేను బటర్ చికెన్ చేస్తున్నా అండి. దానికోసం కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, రాక్ సాల్ట్, కొంచెం కారం అండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, గరం మసాలా 1 స్పూన్, పసుపు, నిమ్మకాయ ఒకటండి పిండేసుకోవాలి. దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి ఒక 2 అవర్స్. పేస్ట్ కోసం ఆనియన్స్ ఒక 2, ఓల్ గరం మసాలాలు, ఎండుమిర్చి, జీడిపప్పు, టమాటాలు ఒక 3 తీసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై చేసేసుకుందాం. హోల్ గరం మసాలాలు వేసేసుకుందాం. ఎండుమిర్చి ఇవంతా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ వేసేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుందామండి. కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొబ్బరి పొడి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు వేసేసుకుందాం. జీడిపప్పు వేసేసుకుందాం. కొంచెం మగ్గితే సరిపోతుందండి. అయిపోయిందండి, పక్కకు తీసేసుకుందాం. చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలండి. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీటెక్కాక ఆవాలు చిటపటలాడాక జీలకర్ర వేసుకుందామండి. చికెన్ మ్యారినేట్ అయిపోయింది, ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇందులో వేసేసుకుందామండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు వేయట్లేదండి, తర్వాత వేసుకుందాం. చికెన్ బాగా మగ్గాలి. ఈ లోపల మిక్సీ పట్టుకుందామండి పేస్ట్. ఈ విధంగా చేసేసుకుందాం. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది చికెన్. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందండి, ముందు వేసుకోవద్దు. కారం కొంచెం వేసుకుందామండి, అందులో కొంచెమే వేసాను కదా. నాన్ వెజ్ కర్రీస్కి కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. పేస్ట్ని యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి చికెన్తో పాటు. మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయ్యిందండి. ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. కొత్తిమీర వేసుకుందామండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా కొంచెం వేసేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోలేదండి నాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా బటర్ కొంచెం వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సిమ్లో మగ్గించుకోవాలండి ఒక 5 నిమిషాలు. అయిపోయిందండి, బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అండి. ఈ బటర్ చికెన్తో కాంబినేషన్ బటర్ నాన్, గార్లిక్ నాన్ అండి, చాలా టేస్ట్గా ఉంది. నేను గోధుమ పిండితో ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో పోస్ట్ చేశానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.